10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హై వోల్టేజ్గా మారిపోతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. పనులు చేసుకునేటువంటి ప్రయత్నాల్లో, ముఖ్యంగా నిధుల సమీకరణల ప్రయత్నాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధినేత కూడా బయటకు వచ్చారు. తన సొంత నియోజకవర్గ పర్యటన పూర్తయిన తర్వాత నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత ఓ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఏపీ రాజకీయాల్లో ఇక హై వోల్టేజ్ శకం ప్రారంభమవుతుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు గారు. నాగరాజు గారు నమస్కారం. నమస్తే. ప్రతిపక్ష పాత్ర ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించేశారా? అసెంబ్లీ ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తే నిన్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోకపోతే ఇది చెప్పడం కాదు, వార్నింగ్ అని కూడా చెప్పారు. సో ఆ తరహా పాత్ర మొదలైనట్టేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో చట్టసభలో లేకపోయినా బయట అయితే పోషించాలని చూస్తున్నారు. అంటే ఆ ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు రైట్ వేలో పోషిస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. ఒక సీనియర్ జర్నలిస్ట్ నా అభిప్రాయం కూడా ఒక రైట్ వేలో పాటించాలంటే. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన పార్టీ తరఫున 4 సార్లు ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలోకి వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచాడు. మళ్ళీ 2014-19 ఎన్నికల్లో గెలుచుకొచ్చాడు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు, 3 సార్లు వైసీపీ. వాళ్ళ పార్టీ ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన అరెస్ట్ చేశారు. వెళ్ళి పరామర్శించాల్సిన బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆయన కోసం హెలికాప్టర్లో అది పెద్ద వాళ్ళ వ్యక్తిగతం, అదంతా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. నువ్వు పరామర్శించి బయటికి వచ్చిన తరువాత అంటే పిన్నెల్లి చాలా మంచోడు, 2009లో గెలిచాడు, 11లో గెలిచాడు, 14లో గెలిచాడు, 19లో గెలిచాడు. ఇన్నిసార్లు గెలిచిన వ్యక్తి మంచోడు, ఇతన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది సరే, మీకు మీ పార్టీకి పిన్నెల్లి గారు మంచోడు కావచ్చు. ఇప్పుడు నాకు కూడా చెడ్డోడు కాదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అట్లా మంచోడు అని నేను చెప్పలేదు. నాకు సంబంధం విషయం నా నియోజకవర్గం కాదు, మాది అనంతపురం జిల్లా మాది. నేను చెప్పేది ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్స్ ముందు అక్కడ ఏం చేశారు అనేది అందరూ తెలుసు. ఒక సీఎం మీద హత్యాయత్నం చేశారని కూడా కేసు కూడా నమోదైంది. ఆవేశంతో అక్కడ ఏదో తప్పు జరిగిపోతుందని ఆవేశముతో వెళ్ళి ఈవీఎంని పగలగొట్టాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అది ఎలా చెప్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీ అధినాయకుడు, ఆయన ఎలా చెప్తారు అసలు? అది అంటే ప్రజాస్వామ్యాన్ని మనం అపహాస్యం చేసినట్లు కదా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి, చాలా ముఖ్య భూమికి పోషిస్తాయి. ఆ ఎన్నికలను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అప్పటివరకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ఆయన గౌరవించాలి. నిజంగా తప్పు చేసి ఉంటే, తప్పు జరుగుతుంటే, తప్పు జరిగి ఉంటే ఎలక్షన్ కమిషన్కి నువ్వు ఫిర్యాదు చేయాలి, పోరాటం చేయాలి. అంతేగాని నువ్వు వెళ్ళి నేరుగా ఎలా ఈవీఎంను పగలగొడతావు? నువ్వు భారతదేశ చరిత్రలో ఎక్కడ చూసాం ఇంతవరకు రాజకీయ వ్యవస్థలో? ఒక పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు అనుకోవాలా, లేదంటే నిజంగానే ప్రజాస్వామ్యం పట్ల, విలువల పట్ల ఒక గౌరవంతో ఆయన రియాక్ట్ అయ్యారు అనుకోవాలి? ఎందుకంటే కేసు పెట్టిన విధానం అంతా కూడా కక్షపూరితంగా జరుగుతుంది. దాడులు, రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి, మేము తలుచుకుంటే అనేటువంటి పాయింట్ కూడా ఆయన మాట్లాడారు. ఓకే. సో రిటార్ట్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయితే ఇంకా సీరియస్గా ఉంటుంది అని ఒక హెచ్చరిక చేశారు. సో ఇది పార్టీలో ఒక మనోనిబ్బరాన్ని నింపేది. ఎందుకంటే 11 సీట్లకు పరిమితమైనటువంటి నేపథ్యంలో క్యాడర్లో కానీ, నాయకత్వంలో కానీ ఉత్సాహం నింపడం కోసం తన పార్టీ నాయకులను జైల్లో పెడితే మా అధినేత అండగా ఉన్నారనేటువంటి సంకేతం కోసం మాట్లాడిన మాటలుగానే చూడొచ్చా, లేదా ఇది ఇంకా రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి అంశంగా ఉంటాయి? ఇది గొడవలకు ప్రేరేపితమయ్యే సబ్జెక్టులు అండి ఇవన్నీ కూడా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఒక పార్టీ నాయకుడుగా ఆయన స్పందించిన తీరును మనం ఓకే చేయవచ్చు, కానీ ఇది మనం ప్రేరేపితం చేయకూడదు కదా. ఇప్పుడు నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్తే కోర్టు చూసుకుంటుంది. అది 307 కేసు విషయంలో అయితే, ఈవీఎంస్ ధ్వంసం విషయంలో చట్టం చూసుకుంటుంది, అంత కోర్టు చూసుకుంటుంది. నిజంగా ఆయన తప్పు చేయలేదని పెడితే శిక్ష నుంచి ఆయన బయటికి పడతాడు. అప్పుడు నువ్వు పోరాటం చేయవచ్చు ఆయనను ఇబ్బంది పెట్టారని. ఇంకా ఆయన నిందితుడిగా ఉన్నారు, ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారు, ఇంకా కేసులు ఆయన మీద ఉన్నాయి. అప్పుడే ఎలా చేస్తావు? ఇంకా అయిపోలేదు. టీడీపీ కార్యకర్తల మీద కూడా చర్యలు ఉంటాయి, చర్యలు తప్పవు అంటుంటే ఏం చేస్తున్నావు? అంటే భవిష్యత్తులో మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి ఈ విధంగా మేము చేస్తాము, గతంలో మీరు అలా చేశారు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో కూడా లేరు. మీరు చెప్పాలంటే బయట మాత్రమే ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలకు వెళ్ళేసరికి ఆయన ప్రతిపక్ష స్థానం కూడా లేదు ఆయనకు. ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన, మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన. అందరికీ ఉన్న వసతులు ఆయనకు కూడా ఉంటాయి, ప్రత్యేకంగా ఏమి ఉండదు ఆయన అసెంబ్లీలో. అలాంటి వ్యక్తి అంటే అలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. చట్టపరంగా మేము పోరాటం చేస్తాం, ఓకేనా, చట్టపరంగా మేము ముందుకు వెళ్తాం, పిన్నెల్లిని నిర్దోషిగా బయటికి అలాంటి వ్యాఖ్యలు చేయొచ్చు. అంటే
అలాంటి వ్యాఖ్యలతో క్యాడర్కి నేను అండగా ఉన్నా, ఏమి జరిగినా చట్టపరంగానే నేను ముందుకు వెళ్తాను, ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పొచ్చు. కానీ అంటే దాడులు ఉంటాయి, దాడులకు ప్రతి దాడులు పరిష్కారం కాదు కదా. అంటే ఎక్కువ ఎమోషనలైజ్ అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఆయన మాట్లాడిన విధానం అన్ని రోజులు మీవి కాదు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రజలను ఇప్పటికీ నమ్మించాలనే ధోరణిలో పోతున్నారు అనేది అయితే నేను చెప్పుకున్నాను. ఎందుకంటే గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నేను కన్నెర్ర చేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మళ్ళీ ఈరోజు ఆయన ఏం చేశారు, లేఖ రాశారు స్పీకర్కి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మీరు ఈ నిబంధనలు పెట్టుకున్నారు, నిర్దిష్టంగా అసెంబ్లీలో ఇంతమంది స్థానాలకు ఇంతమంది ఉండాలి అనేది అయితే ఎక్కడ లేదు, ఎక్కడ పొందుపరచదు, మీరు నన్ను కక్ష సాధింపు ధోరణిలాగా చేశారు, మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం కూడా నన్ను అణచివేసే ధోరణి, ఇదంతా కక్ష సాధింపు, ఇది నాకు చాలా బాధ కలిగించినట్టు మాట్లాడటం. గతంలో ఆయనే అన్నారు అసెంబ్లీలో, నేను కన్నెర చేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని. అప్పుడు ఏ సంఖ్య ఆధారంగా ఆయన అన్నారనేది అందరూ ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటి, మళ్ళీ ఆయన లేఖ రాయడం వల్ల అసలు ఒక సక్సెస్ బిజినెస్ మ్యాన్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ బిజినెస్లో చాలా స్ఫూర్తి అనుకుంటుంటారు అందరూ కూడా, చాలా సక్సెస్ బిజినెస్ మ్యాన్ అనేది ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎలా రాస్తారు అలా ఆలోచన, ఎవరు ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారా? ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం అనే దాని మీద ఎక్కడ రూల్స్ లేవు, గైడ్ లైన్స్ లేవు, ఏమీ లేవు అని. కానీ అంతా చూస్తే లోక్సభ దగ్గర అన్ని చోట్ల ప్రధాన ప్రతిపక్ష హోదాకి 10% సీట్స్ ఉండాల్సింది మ్యాండేటరీ చేసినవి చాలా రూల్ బుక్స్ అన్ని చెప్తున్నాయి. మనకు 175లో 17.5 మనం అనుకుంటే 18 సీట్స్ మనకు రావాలి, ప్రతిపక్ష హోదా రావాలంటే. ఇప్పుడు ఒకటి మిస్లీడ్ చేస్తున్నారంటారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ అండి, నేను వచ్చి ఏదో ఒక ఇంటర్వ్యూ పరంగా క్వశ్చన్ పరంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తాను, కేశవ్ గారు ఇవ్వడగండి అవడగండి ఇలా చేస్తే బాగుంటుందని అడుగుతాను. మీరు ఒకసారి ఆలోచించారా అండి, నాగరాజ్ చెప్పింది కరెక్టా వాస్తవం? నేను ప్రశ్న అంటారండి, ఇప్పుడు ఆయన రాసిన లెటర్లో సరే రూల్ పొజిషన్ సంగతి పక్కన పెడదాం, పర్వతనేని ఉపేంద్ర ప్రతిపక్ష నేత హోదా పొందారు అని రాశారు. అసలు ఆ టైంలో ఆయన లోక్సభలోనే లేరు పర్వతనేని ఉపేంద్ర. అంటే ఇవి కనీసం మినిమం ఫ్యాక్చువల్ ఎర్రర్స్ని చెక్ చేసుకోకుండా ఆయన టీం వర్క్ చేస్తుందా, ఆయన వర్క్ చేస్తున్నారా, వీటిని బట్టి ఆయన ఎమోషనలైజ్ అవుతున్నారు. ఆయన వెనకాల ఉండే టీం అండి, ఆ టీము మోటివేట్ చేస్తుంది, దానికి ఎమోషన్ ఆయన ముందుకు వెళ్తున్నారు. ఒకసారి ఆలోచించుకోవాలి అసలు ఏం చేస్తున్నాం, ఏం కథ. మనం అసలు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కుమారుడుగా ఆయన రాజకీయ పరిణితి ముందు ఈయన ఒకసారి ఆలోచించుకోవాలి, నాన్న ఎలా చేసేవారు, నేను ఎలా చేస్తున్నాను అంటే. డైరెక్ట్ ఎవరో సూచించినా చెప్పినా కూడా స్పీకర్కి లేఖ రాయడం ఏంటండి, అంటే నువ్వు దేహి అనడం ఏంటి, నాకు అవసరం. మీరే నన్ను చంపేస్తారని నేను ఒక్కటే విషయం చెప్పబోతున్నా, నేను అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కోసం పోరాటం చేయాలంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. ఒకటే అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి 2019 నుంచి 24 వరకు ఏ హోదా ఉందని ఆయన కొట్లాడారు చెప్పండి మీరు? ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ప్రతిపక్ష హోదా ఉన్న ఒక ఎమ్మెల్యేని వాళ్ళు తీసేసుకున్నారు. ఎమ్మెల్యే కూడా కాకోకుండా ఒక పార్టీ అధినేతగా ఆయన పోరాటం చేశారు. అసలు ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక యుద్ధం చేశారు ఆయన. ఈరోజు ఏమైంది, ఆయన 100% స్ట్రైక్, 2 ఎంపీలు 21 మంది ఎమ్మెల్యేలతో అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో కూర్చొని ఉప ముఖ్యమంత్రిగా కూర్చున్నారు ఆయన. మీరు పోరాటం చేయండి, అడగడం ఎందుకు, పోరాటం చేసి 2029లో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోండి. అది దట్ ఈస్ జగన్ అంటారు ఎవరైనా కూడా. ఎవరికైనా గెలుపోవటంలో సహజం అండి. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు ఇంకోరైనా అతిథులేం కాదు, ఎవరికి విజయం అనేది శాశ్వతం కాదు. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. 2029లో వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఇప్పుడు. ఓకే, 2024లోనే ప్రజా నాడి దొరక్క సర్వే ఏజెన్సీలన్నీ తికమక పట్టిపోయి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు, ఎవరు ఒకరి కరెక్ట్ అయిపోయింది, కరెక్ట్ అయిన వాళ్ళందరూ హీరోలు అయిపోయింది. అంతే, ఈరోజు అదే జరిగింది అనమాట. అలా 2029లో నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడి నుంచో లాక్కు, అక్కడి నుంచో తీసుకో, అదే ప్రజల నుంచి ఆ ప్రజల్ని మెప్పించు. కానీ ఒకటి అంటే ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అలానే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడికి సంబంధించి దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి సంబంధించి వాళ్ళంతా ఒక లిస్ట్ తయారవుతుంది. ఇంకోవైపు నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక కేసు పెట్టారు, A1. ఇప్పుడు అదొక లిస్ట్ రెడీ అయింది. నందిగం సురేష్ని కూడా ఆ లిస్టులో ఏదో యాడ్ చేశారు. ఇప్పుడు భరత్ మాజీ ఎంపీ, రాజమండ్రి మాజీ ఎంపీ ఏదో వెహికల్ తగలబెట్టుకొని వాళ్ళే కేసులు పెట్టినా అదొక కేసు అవుతుంది. సో వరుస పెట్టి వైసీపీ నేతలు ఒక ఎమోషన్లో తప్పులు చేసి దొరికిపోతున్నారా, లేదా గత తప్పిదాలను తవ్విదీయడం వల్ల వీళ్ళందరూ మళ్ళీ ఇంకోసారి క్యూ లైన్లో? గత తప్పిదాలే కదా, నీవు నేర్పిన విద్య నీరజాక్షని, గతంలో ఏమి జరిగాయో అవే కదా మీరే నేర్పారు, అవే జరుగుతున్నాయి ఇప్పుడు. తప్పు చేసిన ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదండి, ఉప్పు తిన్నవాడు నీళ్ళు ఖచ్చితంగా తాగాల్సిందే. అదే జరుగుతోంది ఇప్పుడు. ఎవరేం అతిథులు కాదు, నిజంగా ఎవరు తప్పు చేసిన వాడు మాత్రమే శిక్షార్హుడు అవుతాడు.
తప్పు చేయని వాడు బయటకు వస్తాడు. దాంట్లో మీరేం చెప్తాను, ప్రజాస్వామ్యబద్ధంగా చట్టపరంగా పోరాటం చేయండి. రెచ్చగొట్టే ధోరణులు వద్దు అంటున్నాను. గతంలో అలా జరిగింది కాబట్టే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా 11 స్థానాలకి పరిమితం చేశారు. తెలుసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకొంత సమయం ఇవ్వాలంటారు కొత్త ఇవ్వాలి. ఇప్పటికీ ఇంకా నేను ప్రతిపక్ష స్థానం అడిగినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడం నాకు ఇవ్వడం లేదు, కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ అయిన మీద ప్రజలు నమ్మించడానికి చూస్తున్నారు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడుతామండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అసలు చాలా మంచి చట్టం. అది దాని ద్వారా పేదలకు అన్ని భూ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అవి ఇవన్నీ మీరు చెప్పారు. అసలుకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎవరికైనా అవగాహన ఉందండి? రైతులకు ఎవరికైనా అసలు ఆ చట్టం అంటే ఏంటి, అసలు ఆ సర్వేలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకు సంబంధించిన పాస్ పుస్తకాల పైన రాళ్ళు ఉంటాయి కదండి, సర్వే చేసిన సర్వే రాళ్ళ పైన అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఎందుకు అసలు ప్రభుత్వం జారీ చేస్తున్న వాళ్ళ సొంత భూములకి, మీ సొంత భూమికి దానికి సంబంధించిన పాస్బుక్కి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు ఉంటుంది, మా ఆస్తి పైన ఇతని ఫోటో ఎందుకు ఉంది అని వాళ్ళంతా తలలు బద్దలు కొట్టుకుంటున్నారు కదా. దానికోసం అసలు ఆలోచించనే లేదు వాళ్ళు. ఆ విషయంలో కూడా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్నమాట. ఇప్పుడు అంటే ఎన్నికలలో ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీరు రాంగ్ 100% అదే చేస్తున్నారు. మీరు ఆ రోజు మీ నిర్ణయం తప్పు అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటి, మళ్ళా ఒకటి అన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఫలితాలను చూసిన తర్వాత ఇది రైటో రాంగో నాకు తెలియదు కానీ ఒక పత్రికలో చదివాను, అలా అనుకుంటానంట, హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకున్నాను, 40% ఓట్ బ్యాంకును చూసి నేను ఇంకా నా ఓటు నాకే ఉంది కదా అని ఆగిపోయాను, 40% మంది మన వైపు ఉన్నారని. ఇక్కడ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది. ఇక్కడ 40% ఏం కిరీటం కాదు కదా. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి 39.3% వచ్చింది. అప్పుడు కూడా నువ్వు ఎందుకు పనికిరావు బయటికి పో అని చెప్పి మాట్లాడారు కదా అసెంబ్లీలోనే. సో ఈ 40% 0.5% ఏదో తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అదే చెప్తున్నా, 40% ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇక్కడ ఎన్నికలు జరిగింది కూటమి వర్సెస్ వైసీపీ, 2 పార్టీలు అండి. ఈ పార్టీని వద్దనుకున్న ప్రతి ఒక్కరు నీకొచ్చారు అంటే అది నువ్వు కాకుండా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఎవరు ఉన్నా కూడా అక్కడ ఆ శాతం వచ్చేది. అంతెందుకండి, కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో చూసి ఈసారి పుంజుకుంది కొంత. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధినాయకత్వము 1000 కోట్లు 2000 కోట్లు ఇక్కడ ఫండ్ ఇచ్చి ఎన్నికలలోకి దింపి ఉండింటే గిన వాళ్ళు కూడా దాదాపు ఒక 20% ఓట్లు తెచ్చుకునేవాళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టలేదు, వాళ్ళతో డబ్బు లేదు, కేంద్రం నుంచి డబ్బులు, వాళ్ళ పార్టీ నుంచి డబ్బులు రాలేదు. షర్మిలమ్మ గారు ఏదో అలా తిరిగారు కాబట్టి వాళ్ళకి 2.6 ఎంతో వాళ్ళకు ఓటు శాతం వచ్చింది. పోయినసారి 0.కు పడిపోయింది 2.6. అదే 1000-2000 కోట్లు పెట్టి ఉంటే ఖచ్చితంగా 20% పైగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగో లేదాడా, కూటమి వర్సెస్ వైసీపీ అన్నప్పుడు కూటమిని కాదనుకున్న వరకు నీ వైపు వచ్చారు అంతవరకే. కానీ 40% మంది నా వైపు మీరు చెప్పినట్టు అలా విశ్లేషణ చూస్తే 2019 ఎన్నికల్లో 5 పార్టీలు పోటీ చేసినాయి. అంతే 5 పార్టీల్లో ఎదుర్కొని చంద్రబాబు నాయుడు 39.3% తెచ్చుకున్నాడంటే అది ఇంకా గ్రేట్ కదా. అలా చూసినప్పుడు ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ, ఆ పర్సంటేజ్ వాల్యూ కూడా ఇంకా ఎక్కువ. సో 40% ఉంది కాబట్టి నేను ప్రజల కోసం నిలబడ్డారనే వాదన నిలబడే వాదన కాదు. అది కరెక్టే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక తప్పు చేశారంట, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఏబీసీలు అన్నారు కదా. ఇక్కడ మైనార్టీలు నిన్ను సరిగ్గా నమ్మలేదు, నీ సొంత సామాజిక వర్గం రెడ్డి గారు నిన్ను సరిగ్గా నమ్మలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో బీజేపీతో బయట నుంచి అంట కాగుతూనే నాకు బీజేపీకి సంబంధం లేదు, నాకు బీజేపీకి సంబంధం లేదు. నువ్వు ఒకవేళ బీజేపీతో ఉండినా మైనార్టీని నీ వైపు నిలబడతాను నమ్మే. సరే, ఈరోజు టీడీపీ నమ్మలేదా కేంద్రం బీజేపీతో పొత్తు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఉన్నా లేదా బహిరంగంగా నేను బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తున్నానని చెప్పినా కూడా ఖచ్చితంగా నిన్ను నమ్మే మైనార్టీలు నీతో ఉంటుండ్రి. నువ్వు అది చేయలేదు, నమ్మించే ప్రయత్నం చేసావు, నాకు బీజేపీకి సంబంధం లేదు అని. అప్పుడు ఎలా నమ్ముతారు ఈ మైనార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మమని? మొత్తానికి రిజల్ట్స్ అయిపోయి 1 రోజులు వచ్చేసరికి, కేవలం 1 రోజులకి, మామూలుగా అయితే ఒక 5-6 నెలలు కొంత స్తబ్దత ఉంటుంది, 1 రోజులకి ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య వాడి వేడి వాతావరణం, హై వోల్టేజ్ పాలిటిక్స్ మొదలైనవి అనుకోవచ్చు. 100% కదా. ఒకవైపు ఈ ప్రస్తుత అధికార పక్షం ఏం చేస్తుంది, నిధుల సమీకరణ కోసము, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడము కోసము ఢిల్లీ పెద్దలపైన ఒత్తిడి తీసుకువచ్చి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలా, 2029లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టెక్కిపోవాలనేది అయితే వాళ్ళు ఇప్పటి నుంచో ముందుకు పోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజాక్షేత్రంలో ప్రజలకు హామీ ఇచ్చారో దాన్ని అమలు చేసే విధంలో కొంత ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. వారు ఆ పక్షంలో ఉంటే
చట్టానికి ఫ్రీడమ్ ఇచ్చేశారు. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గతంలో జరిగిన సంఘటనలకు సంబంధించి కేసులన్నీ చట్టపరిధిలో చూడాల్సిందా, కక్ష సాధింపులుగా చూడాలా? అంటే చూసే దృష్టిని బట్టి ఉంటుందండి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉంటాయా లేదని చూసే దృష్టిని బట్టి ఉంటుంది. గతంలో మీరు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేశారు అంటే అదే అనుకోవచ్చు. లేదు గతంలో మేము 2019-24 వరకు చట్టపరంగానే మేము చేశాము, రఘురామకృష్ణరాజు గారు అరెస్టు కావచ్చు, తదితరుల అరెస్టులు ఇవన్నీ కూడా చట్టపరంగానే మేము చేశామంటే ఇప్పుడు చట్టపరంగానే జరుగుతుందని చెప్పవచ్చు మనం. అది వాళ్ళు తీసుకునే విధానాన్ని వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంది కదా ఇక్కడ. సో ఇంకా ముందు ముసళ్ళ పండుగ అదే చాలా ఉంది, ఇప్పటితో అయిపోలేదు. ముందుంది ముసళ్ళ పండుగ కానీ చాలా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మారి ప్రజలు నమ్మించే ప్రయత్నాల కన్నా నిజంగా ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నాకు ప్రతిపక్ష హోదా లేదు అనే ఫీలింగ్ నుంచి వచ్చేసి ఏ హోదా లేకపోయినా ఒక నాయకుడిగా జనం మెచ్చిన నాయకుడిగా స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ ముందుకు పోవాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఓడిన తర్వాత 3వసారి అనుకుంటారు, రేపు పులివెందులు వెళ్తున్నారు మళ్ళా కూడా. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక క్రిస్మస్కి వైఎస్ రాజశేఖర్ వర్ధంతి జయంతికి తప్పితే ఏ రోజు ఆయన పులివెందులకు వెళ్ళేవారు కాదు, వెళ్ళలేదు కూడా నాకు తెలిసి. ఇప్పుడు ఓడిన తర్వాత 3వసారి పోతున్నారు. అంటే తత్వం ఇప్పుడు బోధపడిందా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఇదే పులివెందుల్లో గతంలో 90,000 పైచులకు మెజార్టీ వస్తే ఈసారి మీకు 60,000 మాత్రమే మెజార్టీ వచ్చింది. అంటే 30,000 మెజార్టీ నీకు పడిపోయిన తర్వాత కానీ నియోజకవర్గానికి నేను వెళ్ళాలి అన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. అదే అప్పటి నుంచి చేస్తుంటే నీ మెజార్టీ తగ్గేది కాదు కదా. పులివెందుల ప్రజలు గుండెల్లో పెట్టుకునేవారు కదా. పులివెందులకు చెందిన నీ ఓటర్ నిన్ను కలవాలంటే కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. కంటే కుప్పం ఎక్కువ వెళ్ళారు, అంతే కదా. నీ ఓటర్ నిన్ను కలవడానికి కూడా 5 అంచెల వ్యవస్థ దాటి వచ్చి నీ కలిసే పరిస్థితి వచ్చింది కదా. ఆ వ్యవస్థను తప్పించేసి నేరుగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎలా కలిసేవారో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరిని కూడా అలా కలిసి ఉంటే పులివెందుల ప్రజలు ఈ రోజుకి నిన్ను గుండెల్లో పెట్టుకునేవారు కదా. ఎందుకు పట్టించుకోలేదు? సో ఈ తప్పులన్నీ దిద్దుకునేటువంటి అవకాశం ఉందంటారా ఇప్పుడు? అది దిద్దుకోవాలి అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను దిద్దుకోను, నేను ఇలాగే ఉంటాను అంటే మరి 2029 కూడా ఇష్టండి. ఇప్పుడు చాలామంది అండి తన చుట్టూ ఉన్న వారినే ఆయన నమ్ముతూ వారు ఏమి చెప్తే అదే చేసే పరిస్థితికి వచ్చారనమాట. అంటే ఎవరిని మనము అందలం ఎక్కించాలి, ఎవరు అందలం ఎక్కితే మనకు ప్రయోజనం చేకూరుతుంది అనేది. ఇప్పుడు మనం కర్నూలు జిల్లాలో తీసుకోండి, మనము అసలు ఇక్కడ వీళ్ళకు రాజకీయ భవిష్యత్తు లేదు అనుకున్న వారందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు వచ్చేసింది. కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ అయిపోయింది అనుకున్నారు, కేఈ శ్యామ్కి టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా తెలుగుదేశంలో గెలిచారు, ఓకేనా. వైసీపీలో నెక్స్ట్ జనరేషన్ అంతా ఓడిపోయారు. అంతే. ఆళ్ళగడ్డ తీసుకుంటాం, భూమా కుటుంబం మళ్ళా వాళ్ళకి ఊపిరి పోశారు. గంగుల నాని ఇన్ఎఫిషియంట్ అని అది ఇది అనుకొని అది తీసేశారు. మళ్ళీ అఖిలప్రియ గారు ఆడ అయిపోయింది. కోట్ల ఫ్యామిలీకి ఇక రాజకీయ జీవితం మీద అయిపోయింది. సూర్యప్రకాష్ రెడ్డి గారు లేరు, సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆడ గెలిచారు. కేఈ ఫ్యామిలీ 2 కుటుంబాలు మనకు కర్నూలు అంటే కేఈ అండ్ కోట్ల గుర్తొస్తుంది. కేఈ కుటుంబం నుంచి మళ్ళా ప్రాతినిధ్యం వస్తుంది. బైరెడ్డి కుటుంబం నుంచి బైరెడ్డి గారు తన కళలను నెరవేర్చి కూతుర్ని పార్లమెంట్కి పంపించి బైరెడ్డి కుటుంబం ఇట్లా. ఇంకో పక్క గౌరు కుటుంబము మాండ్ర శివానందరెడ్డి, ఆయన తన అభ్యర్థిని ఆడ గెలిపించుకుని ఆయన మళ్ళా జెండా పాతగలిగాడు. ఇలా చెప్పుకుంటే మీద కర్నూలు చాలా ప్రాముఖ్యత కదా. ఫ్యామిలీ అన్నీ కూడా టీడీపీ ద్వారా మళ్ళా పునర్వైభవాన్ని తీసుకొస్తున్నారు. మరి కర్నూలు జిల్లాలో వైసీపీ పునర్వైభవం తీసుకురావడానికి ఒక్క నాయకుడు, ఒక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాయకుడు ఎవరున్నారు చెప్పండి మీరు ఇక్కడ? అనంతపురం జిల్లాలో కూడా అంతే కదా. జేసీ కుటుంబం మళ్ళా తెర మీదకి వచ్చింది, పరిటాల కుటుంబం మళ్ళా తెర మీదకి వచ్చింది, పయ్యావల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి. కానీ వైసీపీ నుంచి ఒక్కరిని చెప్పండి. సో రాయలసీమలో కూడా ప్రతికూల పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా. ఈరోజు నీ సొంత సామాజిక వర్గం ఎవరైతే రెడ్డి ఉన్నారో, రెడ్డి సామాజిక వర్గం చెందిన వారు ఎవరైనా కూడా నేను ఆదరించే పరిస్థితుల్లో ఉన్నారా? ఏ ఒక్కరికి న్యాయం చేశాడు? అసలు మన రెడ్డే కాదు ఇతను అనే పరిస్థితికి వచ్చింది. రైట్. ఇంకా రాబోయే రోజుల్లో ఈ హై వోల్టేజ్ పాలిటిక్స్ ఏపీని హీట్ ఎక్కించేలా కనిపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటారు అనేటువంటి సంకేతాలు కూడా పార్టీ నాయకులు 100% ఉండాలి కూడా. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి యాత్రలు వరుసగా ఉంటాయి అనుకో. ఖచ్చితంగా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఒక పాదయాత్ర, ఇంతకుముందు అన్నారు నేను 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన శక్తి ఇంకా నాలుగు ఓపిక నాలో ఇంకా ఉంది అన్నారు. ఒక ఇండికేషన్ ఇచ్చారు. జనానికి ఉండాలి కదా ఓపిక. చెప్పలేం జనానికి ఓపిక ఉంటుందంటే రెండు వైపులా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు డబ్బునే చూస్తూ వచ్చారు. అంటే నేను డీపీటీ ద్వారా చేశాను కాబట్టి అనంతపురం జిల్లా నుంచి అటు శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్క లబ్ధానికి నేను డీపీటీ ద్వారా నేను డబ్బులు వేశాను అని గొప్ప చెప్పుకున్నాను. ఒక వర్గానికి నేను న్యాయం చేశాను, ఇంకొక వర్గాన్ని కూడా నువ్వు అణచివేశాను ఉంది కదా. సో అది ప్రతికూలమైన పరిస్థితి అయింది. విద్యా సంస్థల చైర్మన్లు
ఆయన పతనాన్ని కోరుకున్నారు. ఎందుకంటే ఇంగ్లీషు మాధ్యమం అంటూ తెలుగు మాధ్యమం స్కూల్స్ అన్ని మొత్తం నాడు నేడు స్కూల్స్ అనేసి మొత్తం ప్రైవేట్ చంపాలి విద్యాసంస్థల యాజమాన్యాలు వీళ్ళంతా నీ పతనం కోరుకున్నారు. మైనింగ్ వ్యాపారస్తులు నీ పతనాన్ని కోరుకున్నారు. కాంట్రాక్టర్లు నీ పతనాన్ని కోరుకున్నారు. బిల్స్ రాలేదని ఇంకా నడుస్తున్నాయి కదా బిల్స్ ఇప్పటికీ కదండి. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకు సంబంధించిన ప్రతిరోజు వాళ్ళకి రావాల్సిన ఆదాయాలు వాళ్ళకు వచ్చినా కూడా భార్యల మెడలోని పుస్తలు అమ్మి మరి పుస్తలు తాకట్టు పెట్టి పుస్తలు అమ్మి మరి కొంతమంది వర్కులు చేసిన వారు బిల్లుల కోసము 5 ఏళ్ల పాటు కార్యాలయం చుట్టూ తిరిగిన బిల్లులు కూడా ఆ కాంట్రాక్టర్లు మీ పతనం కోరుకున్నారు. అసలు మాకు రాజధానే వద్దు మహాప్రభు అన్న విశాఖపట్నానికి బలవంతంగా రాజధాని తీసుకుంటుంటే విశాఖపట్నంలో ప్రతి పౌరుడు ఆయన నాశాన్ని కోరుకున్నారు. అసలుకి అమరావతి రాజధాని పరిధిలో ఉండే నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీని ఆదరించి ఓట్లేసి చేస్తే నువ్వేం చేసావు? ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేసావు. వ్యవస్థలోకి నువ్వు వెళ్ళాలని చూసి వ్యవస్థలోకి నువ్వు వెళ్ళి దాన్ని బాగు చేయాలి, కానీ ఆ వ్యవస్థనే విచ్ఛిన్నం చేసేసారు. అక్కడ అమరావతి ప్రజలు నీ నాశనం కోరుకున్నారు. ఇంకా ఏ పక్షం ఓడిచింది? ఇక్కడ ఒకటి గమనించాలి మనము. చివరిగా చంద్రబాబు నాయుడికి కష్టం వస్తే 52 రోజుల పాటు జైల్లో ఉండింది. అయితే 53 రోజుల పాటు జైల్లో ఉంటే ఒక్క రామోజీరావు గారి దగ్గర నుంచి రామోజీరావు గారు, ఎన్వి రమణ గారు ఇలా చెప్పుకుంటూ పోతే కమ్మ సామాజిక వర్గంతో పాటు అన్ని సామాజిక వర్గం నుంచి ఎంతోమంది ఆయనకు అండగా నిలబడ్డారు, చేయి అందించారు. మీరు గమనించుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తర్వాత ఈ నెల రోజుల్లో ఆయనకు అండగా ఏ వర్గమైనా నిలబడిందా? ఆయన 10 మంది ఎమ్మెల్యేలు నిలబడ్డారు కదా. అంత తప్పితే ఏ వర్గమైనా ఆయన వెంట నిలబడిందా? అదే చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే ఎంతమంది కథలు వచ్చారు అసలుకి చూసాం కదా మనము. కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరు ఆయనకు సపోర్ట్ చేశారు. అదే కదా ఈరోజు ఆయనను విజయ తీరాన్ని నడిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కష్టాల్లో ఉన్నారు. ఓడిపోయి అది కోర తెచ్చుకున్న కష్టం అనేటువంటి విమర్శ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మీ వెంట ఎవరు లేరు. ఒక యువకుడిగా అవకాశం ఇస్తే ఆయన ఆ పద్ధతిలో వెళ్లకుండా పరిపాలన చేసేటువంటి క్రమంలో ఆయన ఆ తీరులో వెళ్లకుండా ఉండకపోవడమే ఆయనకి శాపం. అంతే. ఈరోజు ఎవరున్నారంటే ఆ రోజు నువ్వు నమ్మావు. ఈరోజు మీడియా కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఎవరైనా కూడా అసలు పార్టీ పతనానికి జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు పక్కన పెట్టా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి అని పేర్లు పదే చెబుతున్నా చుట్టూ మళ్ళీ వాళ్ళని పెట్టుకున్నారు. ఆ కోటరీనే నీ చుట్టూ ఉంది కదా. ఆ కోటరీ చెప్పిన ఇప్పుడు ఈ పరిణామాల తర్వాత, ఈ పర్యటనల తర్వాత ఈ కోటరీలో ఏమైనా మార్పు రావడానికి అవకాశం ఉందా? మార్పు వచ్చే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీ ద్వారానే రాజకీయాలు చేస్తారు. మళ్ళా అదే జరుగుతుంది. అదే ధనంజయ రెడ్డి గారు. సో మళ్ళీ అదే టీము అదే వ్యవస్థతో అంతే. అదే వ్యవస్థతోనే ముందుకు వస్తాము. అదే వ్యవస్థతోనే మళ్ళీ రాజకీయ అధికారాన్ని చేయించుకుంటామంటున్నారు. కానీ ప్రజలు చూడాలి, ప్రజలు నమ్మాలి. నేను మీటర్ నొక్కుతాను, నాకు ఓట్లు ఏంటంటే కుదరదు కదా. ఒక వర్గానికి న్యాయం చేసిన మీరు మరో వర్గానికి గొంతు కోసారు. ఆ వర్గం అంతా కూడా ఏకమయ్యి మిమ్మల్ని రెడ్డి సామాజిక వర్గం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చిందో, రాయలసీమలో ఆ రెడ్డి సామాజిక వర్గమే ఈరోజు మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో చూశాం కదా. టఫ్ టైం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి 100% టఫ్ టైము. మరి ఈ టఫ్ టైం నుంచి ఆయన ఎలా బయటపడతారు? ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటారా లేదా? ఇదే విధమైన ఇదే రకమైన ఆలోచనతో ముందుకు వెళ్తారా లేదా అని చూస్తే, అయితే ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజాక్షేత్రంలో మరో పవన్ కళ్యాణ్ లాగా పోరాటం చేస్తే మాత్రము భవిష్యత్తులో అధికారం ఉంటుంది. లేని పక్షంలో పోరాటాలు. థ్యాంక్ యూ కేశవ్ గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానం. ఇప్పటికి కూడా ప్రజలనే తప్పు పట్టేటువంటి రీతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి పద్ధతి, అలానే జరిగినటువంటి నష్టానికి బాధ్యులు ఎవరు అనేటువంటి విషయంలో అంతఃసమీక్ష చేసుకోకపోవడం కూడా రాబోయే రోజుల్లో ఆయనకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని నాగరాజు గారు విశ్లేషిస్తున్నారు. అలానే ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని ప్రజాక్షేత్రంలో తనదైన శైలిలో ప్రజలకు చేరువయ్యే విధంగా ఆయన పర్యటనలు చేసినా, కార్యాచరణ తీసుకున్నా కానీ పదవులు లేకపోయినా గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎలాంటి పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్ళారో ఆ స్ఫూర్తిని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుందని నాగరాజు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.